ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే OnePlus 15R రీసెంట్ గా మనకి వీళ్ళు OnePlus 15 లాంచ్ చేశారు కదా. సో దీని తమ్ముడు ఇది అని అనుకోవచ్చు. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ OnePlus 13R కి సక్సెసర్ కింద ఇది లాంచ్ చేశారు. యూజువల్ గా మనం సక్సెసర్ అనగానే ఇంకా కొంచెం అప్గ్రేడ్స్ అయితే చూస్తుంటాం కదా. బట్ దీంట్లో మీకు టోటల్లీ 3 అప్గ్రేడ్స్ అలాగే 3 డౌన్ గ్రేడ్స్ కూడా చేయడం జరిగింది. అవేంటి అనేది డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. మీకు క్లారిటీ అర్థం అవుతుంది. దీనికి అప్గ్రేడ్ అవ్వచ్చా అవ్వకూడదా, అయితే ఎవరెవరు అప్గ్రేడ్ అవ్వాలి, ఎవరెవరు అప్గ్రేడ్ కావద్దు, లేదా దీనికన్నా ఇంకా బెటర్ ఫోన్స్ వస్తాయా, లెట్ us discuss detailedly. Hi, this is Vasu again, signing in. Welcome to my channel, Vasu Tech Vlogs. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. OnePlus 15R అని చెప్పి OnePlus బ్రాండింగ్, లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ తో పాటు టాప్ దీనికి సంబంధించినటువంటి ఇంపోర్టర్ అడ్రస్, ఇక్కడ మనకు పంపించినటువంటి వేరియంట్ ఏదైతే ఉందో హై ఎండ్ వేరియంట్ 12+512GB. దీంట్లో మరొక వేరియంట్ కూడా ఉంటుంది 12+256GB. అండ్ ఇక్కడ మనకు పంపించినటువంటి కలర్ మెయిన్ ప్రైస్, అండ్ దీంతో పాటు మరొక 2 కలర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఒకటి చార్కోల్ బ్లాక్, మరొకటి వచ్చేటప్పటికే ఎలక్ట్రిక్ వైలెట్. సో మన ఇండియాలో అయితే వీళ్ళు దీనిలో స్పెషల్ ఎడిషన్ అయితే లాంచ్ చేయలేదు కానీ, బట్ చైనాలో వచ్చేటప్పటికి ఇదే మొబైల్ ఫోన్ వీళ్ళు OnePlus Ace అని చెప్పి లాంచ్ చేస్తారు కదా. దాంట్లో మీకు జెల్షన్ ఇంపాక్ట్ వర్షన్ ని కూడా మనం ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ చైనా దాంతో పోలిస్తే మన ఇండియాకి ఏం అప్గ్రేడ్ అయినాయి, ఏం డౌన్ గ్రేడ్ అయినాయి కూడా మనం మాట్లాడుకుందాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి ఇక్కడ నెవో సెటిల్ అని చెప్పి ఉంటుంది. ఆఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందని నేను స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక TPU కేస్ అండ్ కలర్ కోఆర్డినేషన్ కేసే మనకి ఇచ్చారు, అలాంగ్ విత్ యూజర్ మాన్యువల్ అండ్ డివైస్ మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి 80 వాట్స్ ఆఫ్ చార్జర్, అలాగే Type-A to Type-C కేబుల్ తో పాటు సిమ్ ఎజెక్టింగ్ పిన్. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే లేదు. అంత బానే ఉంటుంది కానీ Type-A to Type-C ఇవ్వకుండా Type-C to Type-C తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. సో ఫైనల్లీ హియర్ ఇస్ ద డివైస్. సో మనము డివైస్ ని ఓపెన్ చేయగానే వావ్, ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ ఆల్ మీకు OnePlus 15 ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే కైండ్ ఆఫ్ డిజైన్ తోటి మనకు రావడం జరుగుతుంది. సేమ్ ఇంక్లూడింగ్ ప్లస్ కి కావచ్చు, ఏమి మీకు తేడా ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ కార్నర్ టు కార్నర్, ఎడ్జ్ టు ఎడ్జ్ సేమ్. బట్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి కెమెరా బంప్ దగ్గర మాత్రమే మీకు డిఫరెన్స్ రావడం జరుగుతుంది. సో దీని ద్వారా మనం అయితే ఐడెంటిఫై చేయొచ్చు ఏది R అని, ఏది నెంబర్ సిరీస్ అని చెప్పి. అండ్ వీళ్ళు మనకి ఇచ్చినటువంటి కలర్ కోఆర్డినేషన్ కేస్ లో కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం. సో ఎలా ఉంది ఏంటి అనేది. వావ్, చూడటానికి కూడా బానే ఉంది. అండ్ ఇదంతా కూడా మనకి మెటల్ బాడీతోనే తీసుకుని రావడం జరిగింది. బాడీ డిజైన్ మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మీకు చార్కోల్ బ్లాక్ అలాగే మింట్ గ్రీన్ వచ్చేటప్పటికి గ్లాస్ బ్యాక్ తో రావడం జరుగుతుంది. బట్ ఎలక్ట్రిక్ వైలెట్ ఉంది సార్, ఇది వచ్చేటప్పటికి మీకు ఫైబర్ గ్లాస్ తో రావడం జరుగుతుంది. అండ్ ఈ కలర్ ని ఎక్స్క్లూజివ్ గా మన ఇండియా కోసమే తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ ఈసారి ఈ డిజైన్ అండ్ బిల్డ్ లోనే వీళ్ళు ఒక మేజర్ అప్గ్రేడ్ అయితే తీసుకొచ్చారు. ప్రీవియస్లీ మనకు OnePlus 13R లో IP65 మాత్రమే తెచ్చారు. బట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి IP66, 68 అండ్ 69 తో పాటు IP69K ని కూడా తీసుకొచ్చారు. బేసిక్ గా దీని వల్ల మీకు ఏంటంటే హాట్ సబ్స్టెన్సెస్ 80 డిగ్రీ సెల్సియస్ దాకా ఇది మనకి తట్టుకోవడంతో పాటు అండర్ వాటర్ 1.5 మీటర్ డెప్త్ లో అప్ టు 30 మినిట్స్ దాకా ఇదైతే సస్టైన్ చేయొచ్చు. సో మీ పూల్ పార్టీస్ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, అండర్ వాటర్ వీడియోస్ కి, ఫోటోగ్రఫీ కూడా ఇది చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలదు. సో ఓవరాల్ గా డిజైన్ పరంగా చూసారంటే కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఆ సర్క్యులర్ మాడ్యూల్ కన్నా నాకు ఇది కొంచెం రిఫ్రెషింగ్ డిజైన్ అనిపిస్తుంది. బట్ నాకు డిజైన్ ఎస్థెటిక్స్ లో మాత్రం ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది. మీకేది నచ్చింది, ఇప్పుడు ఉన్నటువంటి డిజైన్ లేదా ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఆ రౌండ్ మాడ్యూల్? లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఫోన్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది 8.3 mm గా రావడం జరుగుతుంది. టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి 219 grams. సో మీకు ప్రీవియస్ జనరేషన్ మొబైల్ ఫోన్ దాంతో పోల్చారంటే కొంచెం మీకు లావుగా అలాగే కొంచెం మీకు వెయిట్ అనిపిస్తుంటుంది. అది కూడా పెద్ద నెగోషియబుల్, ఎందుకంటే పెద్దగా మీకు చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ లో మాత్రం ఏమనిపించదు. ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు చూసారంటే స్పీకర్ గ్రేడ్ Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ సిమ్ కార్డ్ స్లాట్. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్స్ రావడం జరుగుతుంది. మెమరీ కార్డ్ అయితే ఉండదు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మీకు ప్లస్ కి అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మరొక 2 నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్స్ తో పాటు ఒక IR బ్లాస్టర్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకు ప్రొవైడ్ చేసినటువంటి USB వచ్చేటప్పటికి USB 2.0. ఇక వన్ ఆఫ్ ద మేజర్ కీ, దీన్ని డౌన్ గ్రేడ్ అనాలా అప్గ్రేడ్ అనాలా నాకైతే అర్థం కాలేదు. బట్ నేను మాత్రం దీన్ని డౌన్ గ్రేడ్ కిందే కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి డిస్ప్లే, దీంట్లో మనకి 6.82 ఇంచెస్ కి సంబంధించినటువంటి 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే అయితే మనం ముందు తీసుకొచ్చారు. బట్ ప్రీవియస్లీ మీరు చూసారంటే మనకి LTPO ప్యానల్ తీసుకొచ్చారు. బట్ ఈసారి దీంట్లో మనకి LTPS ప్యానల్ తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇందులో మనకి 144 Hz 165 Hz దాకా కూడా మనం తీసుకెళ్లొచ్చు. కానీ ఇది మనకి LTPS ప్యానల్ అవడం వల్ల స్టెప్ వైజ్ గా మనకు రావడం జరుగుతుంది. మొబైల్ యూసేజ్ అప్పుడు మీకు ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అంత ఫ్రీ అనిపించదు. బేసిక్ గా వీళ్ళు 144 165 ఇచ్చారు, బానే ఉంది. బట్ ఇది ఎంతవరకు కూడా గేమింగ్ అయి ఉన్నట్లయితే, గేమింగ్ సెంట్రిక్ గా మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీకు ఉపయోగపడుతుంది. కానీ నార్మల్ రెగ్యులర్ గా అయితే మీకు ఉపయోగపడదు. బేసిక్ గా నాకు దాని
దానికన్నా కానీ రెగ్యులర్ డే టు డే యూసేజ్ లో మొబైల్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది, డిస్ప్లే యూసేజ్ ఎక్కువగా ఉంటుంది, కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు కాబట్టి దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో మరొక డౌన్గ్రేడ్ జరిగింది. ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికి డాల్బీ విజన్ సపోర్ట్ ఇచ్చారు, బట్ ఈసారి మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయలేదు. ఇది HDR10+ లాంటి కంటెంట్ అంతా కూడా మీరైతే వాచ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు కొన్ని వీడియో శాంపిల్స్ కూడా చూస్తున్నారు. సో డిస్ప్లే రెజల్యూషన్ అలాగే షార్ప్నెస్, కాంట్రాస్ట్ లెవెల్స్, అడ్జస్ట్మెంట్ అంతా కూడా పర్ఫెక్ట్లీ ఓకే. ఈవెన్ పిక్సెల్ డెన్సిటీ కూడా మనకి ఇది 450 ppi గా మనకు రావడం జరుగుతుంది. సో అంతా బానే ఉంది. బట్ నన్ను అడిగితే కనుక డిస్ప్లేలో వీళ్ళు LTPS ప్యానల్ బదులుగా LTPO ప్యానల్ అండ్ డాల్బీ విజన్ కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేసి కంటిన్యూ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇంకా చెప్పాలంటే సింపుల్ ఏం లేదు, OnePlus 15 లో ఏదైతే డిస్ప్లే ఉందో అదే డిస్ప్లే ఇందులో తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని అభిప్రాయం. అండ్ బెజల్స్ కూడా మీరు కంపేర్ టు OnePlus 15 తో పోల్చారంటే కింద బాటమ్ చిన్ దగ్గర మనకు కొంచెం ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ సైడ్స్ అన్నిట్లో కూడా కొంచెం ఎక్కువ అనిపించింది. సో నాకు డిస్ప్లే పరంగా మాత్రం వీళ్ళు మేజర్ గా డౌన్ గ్రేడ్ చేశారనే నా అభిప్రాయం. సో మీకు ఏది ప్రయారిటీ అవుతుంది, డిస్ప్లేలో ఉండేటువంటి డాల్బీ విజనా, లేదన్నట్లయితే కనుక LTPO ప్యానలా, లేదన్నట్లయితే కనుక నాకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మెయిన్ ఇంపార్టెంట్ అనేది లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నన్ను అడిగితే అది గేమింగ్ సెంట్రిక్ ఉపయోగపడుతుంది, బట్ పొద్దున్న లెగిస్తే మనం డిస్ప్లేని ఎక్కువ పార్ట్ యూస్ చేస్తుంటాం కాబట్టి ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నార్మల్ రెగ్యులర్ యూసేజ్ లో మీకు వచ్చేటప్పటికి అప్ టు 1800 నిట్స్ దాకా, అలాగే హై బ్రైట్నెస్ మోడ్ లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక అప్ టు 4500 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ OnePlus 13R తో పోల్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ ఒక 200 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ని మనకి ఇంక్రీజ్ చేశారు. సో మీరు కంటెంట్ వాచ్ చేసేటప్పుడు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా మీ కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. బట్ నేను చెప్పాను కదా, డాల్బీ విజన్ అలాగే LTPO ప్యానల్ కి అయితే మీరు సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే తీసుకొచ్చారు. ఆడియో క్వాలిటీ కూడా క్రిస్ప్ అండ్ క్లియర్ గానే ఉంది, లౌడ్ గానే ఉంది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ లేదా డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ అయితే తీసుకుని రాలేదు. వైర్ అండ్ వైర్లెస్ ద్వారా మీరు హైరేస్ ఆడియో సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఓ ఆడియో ఉంటుంది సార్, పర్సనలైజేషన్స్ ఇవన్నీ అయితే మీరు చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళైతే తీసేశారు. ఇక మెయిన్ ప్రాసెసర్ విషయానికి వద్దాం. సో ప్రపంచంలోనే మొట్టమొదటిది అండ్ ఇండియాలో కూడా మొట్టమొదటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. ప్రీవియస్లీ మనకి 8 Gen 3 ప్రాసెసర్ ఉంది చూసారా, సో దానికి ఇది అప్గ్రేడ్ 3 nm టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి మీకు 3.8 GHz గా రావడం జరుగుతుంది. అండ్ Adreno GPU 8 సిరీస్ ని ఇందులో యూజ్ చేశారు. సో కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా గానీ 36% CPU పరంగా, 11% GPU తో పాటు 46% AI. ఆఫ్ కోర్స్ ఇవాళ రేపు చిప్స్ అన్ని కూడా AI ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తున్నారు. సో 41% AI స్పీడ్ లో మనకి ఇది సపోర్ట్ చేయడమే జరుగుతుంది. అండ్ దీంతో పాటు LPDDR5X అల్ట్రా అలాగే UFS 4.1 స్టోరేజ్ తో మనకి రావడం జరుగుతుంది. సో యాంటీ బెంచ్ బాక్స్ కోర్స్ లో కావచ్చు, గిగ్ బెంచ్ కోర్స్ లో కావచ్చు, ఈవెన్ CPU థ్రాటిల్ లో కూడా ఎక్కడ మీకు అయితే థ్రాటిల్ అవ్వట్లేదు. పర్ఫెక్ట్లీ ఓకే, పర్ఫెక్ట్లీ బ్లెండెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఒకవేళ మీరు గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నా గానీ BGMI 120 FPS లో అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ హై సెట్టింగ్స్ లో ఎలాంటి ల్యాగ్ హ్యాంగ్ లేకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. డే టు డే లైఫ్ టాస్క్ లో కూడా ఎంత పెద్ద అప్లికేషన్ అయినా ఇది చాలా సునాయాసంగా హ్యాండిల్ చేయగలదు. ఈవెన్ మల్టీ టాస్కింగ్ లో కూడా మీరు అట్ ఏ టైం 2 గేమ్స్ ని, హెవీ టాస్కింగ్ ఉన్నటువంటి గేమ్స్ ని యూజ్ చేసి ఆడుతున్నా గానీ ఎక్కడ ల్యాగ్ అనిపించట్లేదు. ఇక వార్మ్నెస్ అని అంటారా, లైట్ గా జనరల్ గా అన్ని ఫోన్స్ హీట్ అవుతున్నటువంటి విధంగానే హీట్ అవుతుంది. పెద్దగా ఓవర్ గా వార్మ్ అయితే ఏం అవ్వట్లేదు. మేబీ గేమ్ అప్డేట్స్ లోనో లేదన్నట్లయితే కనుక UI అప్డేట్స్ లోనో మరికొన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత ఈ వార్మ్నెస్ ని కూడా మరింత తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా ప్రాసెసర్ పరంగా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అండ్ ఈ ప్రాసెసర్ తో పాటు వీళ్ళు మరొక 2 చిప్ సెట్స్ ను కూడా మన ముందు తీసుకొచ్చారు. ఒకటి వచ్చేటప్పటికే వైఫై, అంటే మొత్తం ఓవరాల్ గా కనెక్టివిటీ బేస్డ్ మీద ఉన్నటువంటి టెక్నాలజీ మొత్తాన్ని కూడా అది కంట్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ మరొకటి వచ్చేటప్పటికే టచ్ రెస్పాన్స్ చిప్స్. సో ఈ 2 ఉండటం వల్ల ముఖ్యంగా గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సేమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ చిప్స్ ని ఇందులో కూడా యూజ్ చేశారు. సో ఈవెన్ తమ్ముడికి కూడా దాన్ని అయితే షేర్ చేసుకున్నారు. సో దీంట్లో కూడా మీరు గేమింగ్ ఆడుతున్నా లేదా వైఫై లేదా అన్నట్లయితే మీరు మొబైల్ డేటా యూజ్ చేస్తున్నప్పుడు, యూజ్ చేస్తూ గేమ్ ఆడుతున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడ ల్యాగ్, హ్యాంగ్ ఇవన్నీ ఏం కాకుండా ప్రాపర్ అవుట్పుట్ ఇవ్వడానికి డిజైన్ చేయడమే జరిగింది. సో ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ వైడ్ గా అప్గ్రేడ్ అని చెప్పొచ్చు కంపేర్ టు OnePlus 13R కన్నా గానీ. అండ్ టచ్ శాంపిల్ రేట్ కూడా మీకు 3200 హెడ్స్ దాకా మీకు రావడం జరుగుతుంది. సో గేమింగ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ దీంతో పాటు మనకు స్పెషల్ TUV రిహన్లైన్ సర్టిఫికేషన్ అలాగే ఐ కంఫర్ట్ ఫీచర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంటే ఎక్కువసేపు మనం చూస్తున్నాం అంటే బ్లింక్ చేయడం, ఇలాంటివన్నీ కామన్ గా మనం రెగ్యులర్ చూసేటువంటి ఫీచర్స్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక OS విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆక్సిజన్ OS 16 తో మనకు రావడం జరుగుతుంది. మరొక 4 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అలాగే 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారంట. దీంట్లో నాకు బ్లాట్వేర్ అయితే లేదు. నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఇలాంటివి నార్మల్ రెగ్యులర్ గా ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి. బట్ వాటిని కూడా రిమూవ్ చేసి ప్యూర్ ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ మనకు క్రియేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ డిఫాల్ట్ డేలోనే మనకు ప్రొవైడ్ చేశారు. అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కాల్ రికార్డింగ్ తో పాటు డ్యూయల్ యాప్స్ లైక్ డ్యూయల్ ఇన్స్టాగ్రామ్, డ్యూయల్ ఫోన్ పేస్ ఇలాంటివన్నీ కూడా మీరు ప్రాపర్ గా వీటి ద్వారా
ద్వారా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్పీరియన్స్ గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మెయిన్ మనము మరొక డౌన్ గ్రేడ్, అసలు మేజర్ గా దీనిలో డౌన్ గ్రేడ్ అంటే చాలా మంది నిరుత్సాహపడతా ఉంటారు. సో నేను కూడా అలాగే డిసప్పాయింట్ అయ్యాను. కెమెరా డిపార్ట్మెంట్ లో ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికి టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, బట్ ఈసారి ఆ టెలిఫోటో లెన్స్ ని వీళ్ళు కంప్లీట్లీ రిమూవ్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ సెన్సార్ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక దీంట్లో మనకి సోనీకి సంబంధించినటువంటి IMX 906 సెన్సార్ అయితే యూస్ చేశారు. సో ఇక్కడ మనకు ఒక మేజర్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు ప్రైమరీ లెన్స్ లో. సో ప్రీవియస్లీ మనకి సోనీకి సంబంధించినటువంటి లిటియా 700 సెన్సార్ అయితే యూస్ చేశారు. సో దాంతో పోల్చారన్నట్లయితే ఇది బెటర్ పిక్చర్స్ ని క్యాప్చర్ చేయడంతో పాటు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కానీ కలర్ సాచురేషన్ లెవెల్స్, ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా రెడీ ఫోటోస్ అని కూడా మనం చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ దీంట్లో మనకి ఇచ్చినటువంటి కొన్ని ఫిల్టర్స్ ద్వారా మీరు రకరకాల థీమ్స్ లో మీరు ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకి 2x అండ్ అప్ టు 20x డిజిటల్ జూమ్ దాకా మనకి ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది కాబట్టి లో లైటింగ్ లో, ముఖ్యంగా ఆల్మోస్ట్ లైటింగ్ లేని కండిషన్స్ లో కొంచెం స్ట్రగుల్ అవుతుంది, బట్ డీసెంట్ అని నేను అంటాను. ఇంకా దీని గురించి నేను డీటెయిల్ గా టెస్ట్ చేయడానికి నాకు ఇప్పుడు ప్రస్తుతం అయితే టైం సరిపోలేదు. మోస్ట్లీ నేను రివ్యూలో దీని గురించి ఎక్కువగా మాట్లాడతాను. ఇక 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొచ్చారు. సో ఇంత బడ్జెట్ ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు నాకు తెలిసినంత వరకు అయితే అరౌండ్ 50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తెచ్చే అవకాశం ఉంది. 50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో 8 మెగాపిక్సెల్ లాస్ట్ టైం కూడా అదే అన్నాం. సో స్టిల్ ఇంకా వీళ్ళు అక్కడే స్ట్రక్ అయి ఉన్నారు. సో నన్ను అడిగితే కనుక 100% ఈ 8 మెగాపిక్సెల్ ని అట్లీస్ట్ వీళ్ళు వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ కైనా కన్వర్ట్ చేయాల్సింది. సో డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కింద తీసుకొచ్చినా గానీ అదొక బాగుండేదేమో. బట్ డీటెయిలింగ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యాజ్ యూజువల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో మనకు కొంచెం సాచురేషన్స్ కొంచెం తక్కువగాను, అలాగే ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అలాగే ఉంది. మేబీ ఇవన్నీ కూడా వీళ్ళు ఫ్యూచర్ లో వచ్చేటువంటి ఓటా అప్డేట్ లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికే వీడియో రికార్డింగ్ లో 4K 60 FPS మాత్రమే సపోర్ట్ చేశారు రేర్ కెమెరా ద్వారా. బట్ ఈసారి మనకు వచ్చేటప్పటికే 4K 120 FPS సపోర్ట్ ను కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అండ్ ఫ్రంట్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే పోనీలేండి, ఇక్కడైతే అప్గ్రేడ్ చేశారు. ప్రీవియస్లీ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చారు, ఈసారి మనకి 32 మెగాపిక్సెల్ సెన్సార్ ని తీసుకొని రావడంతో పాటు అండ్ ఇక పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డీటెయిలింగ్ అనేది బాగానే ఉంది. ఈవెన్ ఫ్రంట్ లో కూడా మీరు కొంచెం వైడ్, అలాగే 1x లో అలాగే 2x లో కూడా మీరు ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ దీంట్లో కూడా మీరు 4K లో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అప్ టు 60 FPS దాకా. అండ్ ఏ పరంగా కూడా మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ కీ ఉంటుంది చూసారా, ప్లస్ కీ. సో దీన్ని ప్రెస్ చేసి దీన్ని మైండ్ లో మనం సేవ్ చేసుకోవడం, అలాగే దీన్ని మళ్ళీ తర్వాత మనం కస్టమైజ్ చేసుకోవడం కోసం లేదా ట్రాన్స్లేషన్ కోసం, రైటింగ్ కోసం ఏ పరంగా మాత్రం వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఆల్మోస్ట్ ఆల్ సామ్సంగ్ తర్వాత అన్ని బెస్ట్ ఫీచర్స్ చూసినటువంటి స్మార్ట్ ఫోన్ ఇదని నేను చెప్తాను. ఏలో సామ్సంగ్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ మీరు ప్రొడక్టివిటీ పరంగా వాడుకోవాలనుకుంటున్నా కానీ దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అని నా అభిప్రాయం. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎస్, ఇక్కడ కూడా మనకి అప్గ్రేడ్ జరిగింది. ప్రీవియస్లీ మనకి 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ మాత్రమే తీసుకొచ్చారు, బట్ ఈసారి మనకి 7400 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం తీసుకొచ్చారు. కంపేర్ టు చైనా దాంతో పోలిస్తే మనకు కొంచెం డౌన్ గ్రేడే. చైనాలో 8400 అంటే 1000 mAh మనకి ఇండియాలో తక్కువగా తీసుకొచ్చారు. బట్ ఇట్స్ ఓకే, మన ఇండియన్ స్టాండర్డ్స్ లో మనకి సర్టిఫికేషన్ అవ్వడానికి ఇంకా టైం పడుతుందన్న ఉద్దేశంతో వీళ్ళు 7400 mAh ఆఫ్ ద బ్యాటరీ తెచ్చారు. అండ్ ఛార్జింగ్ వాటేజ్ విషయంలో మాత్రం ప్రీవియస్ లాగానే మనకి 80 వాట్స్ తీసుకొచ్చారు, బట్ చైనాలో మాత్రం వీళ్ళు 100 వాట్స్ తీసుకొని రావడం జరిగింది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ ఉండదు. బట్ డైరెక్ట్ గా కేబుల్ ద్వారా మీరు రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే మీ బడ్స్ లేదన్నట్లయితే మీ ఇంకొక మొబైల్ ఫోన్ వాటిని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ మీకు వచ్చేటప్పటికి అరౌండ్ 47 to 50 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో నా దగ్గర షార్ట్ టర్మ్ వచ్చింది. మోస్ట్లీ బ్యాటరీ బ్యాకప్ వీటన్నిటి గురించి నేను రివ్యూలో మాట్లాడతా. బట్ మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ ఆల్మోస్ట్ ఆల్ మీకు ఏ డే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఈవెన్ మీరు హెవీగా గేమ్ ఆడుతున్నా, అది కూడా మీరు కంప్లీట్లీ 5G మీద గేమ్ ఆడుతున్నా గానీ. సో బ్యాటరీ పరంగా కూడా మనం ఒక అప్గ్రేడ్ అని చేసుకోవచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు. Wi-Fi 7, Wi-Fi 6, డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు బ్లూటూత్ 5.4 టెక్నాలజీ మనకి ఇందులో యూజ్ చేశారు. NFC ఇంటిగ్రేట్ చేశారు, IR బ్లాస్టర్ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ఉంది. అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికే ఆప్టికల్ తీసుకొస్తే ఈసారి మనకి అల్ట్రాసోనిక్ తీసుకొచ్చారు. సో ఇది కూడా ఒక అప్గ్రేడ్ కింద మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ సార్ వాల్యూస్ కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్ కి లోబడే ఉన్నాయి. అండ్ దీనిలో మనకి ఈసీఎం సపోర్ట్ తీసుకునలేదు, అది కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, నన్ను అడిగితే గనక కంపేర్ టు ఏదన్నా నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ వస్తుంది అన్నట్లయితే ప్రీవియస్ దానికన్నా ఇంకా బెటర్ గా తీసుకొని రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మెయిన్ గా ఎవరైతే ఎక్కువగా వాడేటువంటి డిపార్ట్మెంట్ లోనే వీళ్ళైతే కాంప్రమైజ్ అయ్యారు. డిస్ప్లే LTPS తీసుకొచ్చారు, LTPO బదులుగా మనకి 165 Hz తీసుకొచ్చినా గానీ మనకి LTPS ఏదైతే ఉందో ఈ బడ్జెట్ లో నేనైతే యాక్సెప్టబుల్ కాదని నా అభిప్రాయం. ఈవెన్ డాల్బీ విజన్ ని మనకి కంప్లీట్లీ రిమూవ్ చేయడం అయితే జరిగింది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా ప్రీవియస్లీ మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇచ్చారు, ఇదే మెయిన్ డౌన్ గ్రేడ్ అసలు. సో దాన్ని కూడా వీళ్ళు కంప్లీట్లీ రిమూవ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రీవియస్లీ మనకి 12GB తో పాటు 16GB ఆఫ్ ర్యామ్ కూడా ఉండేది. సో ఇప్పుడు ఆ ర్యామ్ చిప్ సెట్ షార్టేజ్ అనో మరి ఏమనో గానీ వీళ్ళు కంప్లీట్లీ ఆ 16GB అయితే తీసేసి 12+256 అండ్ 12+512GB వేరియంట్ లోనే మన ముందు తీసుకొస్తున్నారు. ఇది కూడా ఒక హ్యూజ్ డౌన్ గ్రేడ్ అని నా అభిప్రాయం.
అభిప్రాయం. బట్ డ్యూరబిలిటీ పరంగా అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావచ్చు, ఈవెన్ బిల్డ్ కావచ్చు, డిజైన్ లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఒకవేళ మీరు గనక OnePlus 12R లేదన్నట్లయితే OnePlus 11 దానికంటే బిలో ఏదైనా మొబైల్ ఫోన్ వాడుతున్నారు అంటే గనక అప్గ్రేడ్ అవ్వండి. లేదంటే గనక నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. లేదన్నా నేను గేమింగ్ ఎక్కువ వాడతాను, నేను గేమింగ్ సెంట్రిక్ గానే ఎక్కువ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాను అన్నట్లయితే గనక గేమింగ్ ఫోన్ కొనుక్కునేంత బడ్జెట్, ఎందుకంటే OnePlus 15 వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ మీకు సుమారుగా 70,000 రూపీస్ దాకా ఉంటుంది, ఇంక్లూడింగ్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని పోగా. సో అంత బడ్జెట్ లేదన్నా అన్నట్లయితే గనక సో ఆ బడ్జెట్ లో చూస్తున్నారంటే చూడొచ్చు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది LTPS ప్యానల్ మాత్రమే. బట్ మీకు టచ్ రెస్పాన్స్ సిస్టమ్ గానీ లేదా వైఫై చిప్స్ కానీ ప్రాసెసర్ గానీ ఈవెన్ ఇందులో మనకి ఇచ్చినటువంటి 165 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ గానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేయగలదు ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించినటువంటి లింక్ ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ దీన్ని కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ రివ్యూని కూడా మేము ముందు తీసుకొస్తాను. మరి ఆ వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.